సార్ అందరికీ నమస్కారం. సిఎస్సి వెబ్సైట్ నందు ఎంఈఓ గారు లాగిన్ నందు స్టూడెంట్ రీజాయినింగ్ డ్రాప్అవుట్ స్టూడెంట్ రీజాయినింగ్ అనేటువంటి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే డ్రాప్ బాక్స్లో ఉన్నారో ఆ విద్యార్థులు పాఠశాలలో చదువుతూ ఉంటే అటువంటి యొక్క విద్యార్థుల వివరాలను మళ్ళీ రీజాయిన్ చేయుటకు ఎంఈఓ గారు లాగిన్లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సార్ ఎంఈఓ గారు మీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చేయాల్సిన పని వల్ల మీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి యొక్క రిక్వెస్టింగ్ లెటర్తో పాటు ఎంఈఓ గారి ఫోటోను వారికి అందజేస్తే ఎంఈఓ గారు ఈ యొక్క విద్యార్థిని వివరాలని అప్డేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ముందుగా ఇక్కడ ఏ ఆప్షన్లో ఉంటుంది సార్, సర్వీసెస్లోకి వెళ్తే R3.7 డ్రాప్అవుట్ స్టూడెంట్ రీజాయినింగ్ అనే ఆప్షన్ ఉంది సార్. అందులోకి వెళ్తాము. అందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పెన్ నెంబర్ ఎంటర్ చేస్తాం సార్. 228531690012. సో గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే సో ఆ యొక్క విద్యార్థికి వివరాలు ఇక్కడ ఈ విధంగా వస్తాయి. మనం డ్రాప్ బాక్స్లో రీజన్స్ ఎంటర్ చేసాం. ఆల్రెడీ ఇన్ స్కూల్ స్టడీయింగ్ సెకండ్ క్లాస్ అని మెన్షన్ చేశారు రిమార్క్స్. సో ఆ విద్యార్థిని ఏదో స్కూల్లో చదువుతున్నారు కాబట్టి ఆ విద్యార్థి యొక్క వివరాలను ఆప్షన్ అంటే యాడ్ చేయడానికి ఆప్షన్ అనమాట. సో ఎగ్జాంపుల్ రీజాయినింగ్ స్కూల్, ఏ స్కూల్లో జాయిన్ అయ్యాడు, ఒకవేళ అదే పాఠశాలలో చేరి ఉంటే ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ ఆ పాఠశాలలో కాకుండా వేరే ఇతర పాఠశాలలో చేరి ఉంటే ఆ స్కూల్ యొక్క డైస్ కోడ్ను మనం సెలెక్ట్ చేసుకుంటాం సార్. ఎగ్జాంపుల్ ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకుంటాం. గొట్లూరు అనే ప్రైమరీ స్కూల్ సార్ ఇది. ఓహో 90000202. ఓకే. సో ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ విద్యార్థి యొక్క తరగతి సార్, ఏ తరగతి అనేటువంటిది కూడా మనకు ఇదివరకు ఎలిజిబుల్ వచ్చి 1వ తరగతి. సో చూద్దాం. ఇక్కడ ఇంతకుముందు క్లాస్ వచ్చి ఎలిజిబుల్ ఉంది కాబట్టి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత అప్లోడ్ స్టూడెంట్ ఫోటో క్లిక్ విత్ ఎంఈఓ గారితో ఆ విద్యార్థి ఫోటో తీసుకున్నటువంటి ఆ ఫోటోని అప్లోడ్ చేయాలి. అలాగే అప్లోడ్ డాక్యుమెంట్ ఫర్ రీజాయినింగ్ సంబంధించి డాక్యుమెంట్ కూడా అంటే రిక్వెస్టింగ్ లెటర్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ రిమార్క్స్ ఎంటర్ చేస్తాం. ఎందువలన ఆ విద్యార్థి ఇది వరకు ఆన్లైన్లో చేయలేకపోయారనేటువంటిది రిమార్క్స్ రాసి ఇక్కడ సబ్మిట్ చేస్తాం. ఈ ప్రక్రియ అంతా కూడా మండల విద్యాశాఖ అధికారి గారి లాగిన్లో ఉంటుంది. కాబట్టి ప్రధాన బాధ్యులు ముఖ్యంగా చేయాల్సింది ఏమంటే విద్యార్థి యొక్క రీజాయినింగ్ రిక్వెస్టింగ్ లెటర్ ఒకటి, ఆ విద్యార్థి ఎంఈఓ గారితో తీసుకున్నటువంటి ఫోటో 2 ఎంఈఓ కార్యాలయం నందు సంప్రదిస్తే ఆ 2 తీసుకెళ్ళి వారు ఆ 2 అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే తర్వాత ఈ యొక్క ప్రాసెస్ మళ్ళీ ఆర్జేడీ గారు లాగిన్ నందు గౌరవ ఆర్జేడీ గారు లాగిన్ నందు వెళ్తుంది. అక్కడ అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఇంత ఉంది కాబట్టి దయచేసి ప్రధానోపాధ్యాయులు గమనించాల్సిందే వలగా విద్యార్థి చేత విద్యార్థి తల్లిదండ్రులతో రిక్వెస్టింగ్ లెటర్ రాసి వాటితో పాటు విద్యార్థితో మరియు ఎంఈఓ గారు ఫోటో దిగినటువంటి వాటిని ఆ 2 తీసుకుని ఎంఈఓ కార్యాలయాన్ని సంప్రదిస్తే అక్కడ ఈ యొక్క ప్రక్రియను అప్లోడ్ చేయబడుతుంది. కావున గమనించగలరు. ధన్యవాదములు.